ఇక్కడే ప్రొద్దుటూరులో ఉంటారు చాలా మంది మా ఫ్రెండ్స్. మేము కాలేజీలో చదువుకొని వచ్చినప్పుడు, అరే లేదురా మచ్చా మనం ఏదో గట్టిగా సాధించాలరా, ఏదైనా చేయలేమా మనము, ఎవరెవరో పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారు, మనం చూస్తున్నాం, మనం సాధించాలి కదరా మచ్చా, ఎన్ని రోజులని ఇలాగే ఉంటాం, ఇదిగో 50 రూపాయలకి 100 రూపాయలకి 4 దోశలు వేయాలంటే రే డబ్బుల్లో 3 దోశలు తిన్నాను రోజులు, అరే ఏదో ఒకటి సాధిద్దారా అని అంటే చుట్టుపక్కల మొత్తం మనకి అదే ఉంటది, మనం చేయలేరా మచ్చా, మన వల్ల అవ్వదు, ఎందుకు వచ్చింది, ఏదో మన జీవితం ఏదో సాఫీగా గడిపేద్దాంలే అని చెప్పి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇక్కడున్న యూత్ అందరికీ, తమ్ముళ్ళు అనుకోండి, అన్నలు అనుకోండి, ఎవరైనా, ప్రతి ఒక్కరు మీరేమనుకున్నా చేయగలరు అంతే, మీరేమనుకున్నా చేయగలరు, మీరేం అవ్వాలనుకున్నా అవ్వగలరు అంతే. కానీ పొరపాటున మిమ్మల్ని పక్కనోడు డౌట్ పడొచ్చు కానీ, మీ ఇంట్లో డౌట్ పడొచ్చు కానీ, మీ మీద మీరు 1% కూడా డౌట్ పెట్టుకోవద్దండి. మీరేది అవ్వాలనుకున్నా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. దయచేసి అవ్వాలని కోరుకోండి, అవుతారని గట్టిగా నమ్మండి, అయిపోతారు. టైం ఫ్రేమ్ డజంట్ మ్యాటర్. ఒక 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, అది మ్యాటర్ కాదని చెప్పి నేను బిలీవ్ చేస్తా. నేను జాబ్ మానేసేటప్పుడు నా మనసులో ఒకటే అనుకున్నాను, అందుకే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇది కాదు కదా, ఏదో నెల జీతం వచ్చేస్తుంది, సాయంత్రమే కానీ ఏదో ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అప్పులుంటే తీర్చేస్తున్నాం, ఈఎంఐలు కట్టేస్తున్నాం అని నేను లేదు, ఏదో సాధిద్దాంరా. మహా అయితే నేను అప్పుడు హీరో అవుదాం అనుకున్నాను, నా వయసు అప్పుడు 24 సంవత్సరాలు, నేను పెట్టుకున్న టార్గెట్ ఒక 10 సంవత్సరాలు. అరే నేను 2017లో జాబ్ మానేస్తున్నాను, అట్లీస్ట్ 2027 కైనా నేను హీరో అవ్వనా, ఈ 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడతాను అన్నది డజంట్ మ్యాటర్. ఈ 10 సంవత్సరాల తర్వాత నేను అనుకున్న కళ నెరవేరితే మాత్రం నా ఫ్యామిలీకి, నా తరానికి, రాబోయే వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఓ హాస్పిటల్కి వెళ్తే అరే ఆ టైంలో మా అవ్వకి ఏదైనా చూపించాలని వెళ్తే ఒక మంచి వైద్యం కల్పించేంత సౌకర్యం లేకపోయేది. ఇంకెక్కడికైనా ఇంట్లో మా నాన్న ఎక్కడికైనా వెళ్తే సరైన గౌరవం దక్కేది కాదు. సరే ఎన్ని రోజులు అనేది ఒక 20 సంవత్సరాలు మహా అయితే కష్టపడతాం, ఆ గౌరవం నాకు దక్కకపోయినా పర్లా నా నెక్స్ట్ జనరేషన్స్ కి దక్కుతుంది కదా అని ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు నేను జాబ్ మానేసి 10 ఇయర్స్ టైం లైన్ పెట్టేసుకొని వెళ్ళిపోయాను. ఓకే, మీ అందరి ప్రేమ, నా కష్టమో దేవుడి దయ్యో అన్నీ నాకు తెలియదు. 2 సంవత్సరాల్లోనే హీరో అయిపోయాను. 2019లో రాజావారి రాణి గారి సినిమా వచ్చింది. ఆ తర్వాత మీరందరూ చాలా గట్టిగా ఆదరించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అయితే ప్రతి ఒక్క సినిమా మీరందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. అదే విధంగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాకు వీలైనంత కష్టపడుతూ వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఎందుకు హ్యాపీ అంటున్నానంటే, వదిలేండి హీరోగాను ఇది పక్కన పెడితే, ఫస్ట్లీ మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ మచ్చా మనోడు ఒకటి ఎదిగాడు రా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కలలైతే కన్నా ఏదో డ్రీమ్ అయితే చేశా. ఖచ్చితంగా నాకన్నా మీరందరూ చాలా మంచి పొజిషన్ లో ఉండాలి. ఇదిగో ఈ ఇయర్ మొదలు పెట్టండి, ప్రతి ఒక్కరు ఏది కావాలనుకుంటే అది అయిపోండి. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ ప్లీజ్